సంక్షేమ పథకాలపై ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలని గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఏర్పాటు చేయాలని ఆదేశాల మేరకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామ సభలు గ్రామాలలో నిర్వహించకుండా ఇందిరమ్మ కమిటీలు గ్రామాలలో ఏర్పాటు చేయలేకపోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కమిటీల్లో ఏర్పాటు చేసుకోవడం మరియు ఆ ఇళ్ళ జోక్యం అనేది వాళ్ళ లబ్ధిదారులకే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వాటిని అటువంటిది మండల పరిషత్ అభివృద్ధి ఎంపీడీఓ గారు మరి అలాంటి చర్యలు తీసుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు వాటిని ఆసరాగా తీసుకొని మరి రాజీవ యువశక్తి కూడా యువతీ యువకులకు మరియు లబ్ధిదారులను వాళ్లకు క్వాలిఫై ఉన్నారా లేరా అనేది పరీక్ష నియమాలు పెట్టుకొని మరి చేసినప్పుడు మరి ఒక బ్యాంకు కన్సల్టేషను, ఒక జిల్లా అధికారి కన్సల్టేషను ఎటువంటి సంస్థ నుంచి కూడా లేకుండా తన ఏకపక్ష నిర్ణయ ధోరణితోటి చేయడము, మరి అధికార పక్షాన్ని వాళ్ళను 2-3 రోజుల కింద లబ్ధిదారిగా పరిశీలనలో ఉంచినప్పుడు కాంగ్రెస్ నాయకులను దగ్గర పెట్టుకొని మరి వాళ్ళ లబ్ధిదారులకే ఒక్కొక్క కార్యకర్తకు మరి డబ్బులు తీసుకొని కూడా చేసే దానిలో జోక్యం లేకుండా మరి వారి చాంబర్లో కూర్చుండబెట్టాము. మరి దానిని అతని ఆధ్వర్యంలో చేసే విధానంగా ఉండాలి, కానీ మరి ప్రజాప్రతినిధులను తన చాంబర్లో కూర్చుండబెట్టి చేయడం ఇది ప్రజలకు లబ్ధిదారులకు సమకూర్చే విధానం కాదు. ఒక మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరి దీనిని వారికి న్యాయమయ్యే దిశగా చేయలేదు. వాళ్ళకే అధికారుల చేతులకు లబ్ధిదారులై ప్రొసీడింగ్లు ఇచ్చడం ఎంతవరకు సమంజసమని ఇది రేపు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయి ఏదైనా కానీ కలెక్టర్ గారు మరి దీన్ని న్యాయమైన లబ్ధిదారులకే వారికి న్యాయం చేకూర్చాలని, అధికార పక్షానికి కార్యకర్తలకే న్యాయం చేకూర్చిందని దాని మీద మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ అనే పథకాలను ప్రవేశపెట్టింది. ఈ మండలంలో, చిగురుమాడు మండలంలో మరి ఇందిరమ్మ కమిటీల పేరుతో ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక చేసి తద్వారా గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి చాలామంది కిరాయిలకు ఉంటారు, ఇల్లు లేక అలమటిస్తుంది. మరి అధికారులకు ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చినా అసలు అర్హులైన వారిని ఎంపిక చేయాలని వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు తలొక్కి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, పంచాయతీ కార్యదర్శులు, మరి దానికి సంబంధించినటువంటి అధికారులు మరి అనర్హులను గుర్తించి మరి ఎంపిక చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి చాలామంది కిరాయిలకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇల్లు రాలన్నటువంటి పరిస్థితి. దీని మీద మరి జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపి మరి ఆ ఇందిరమ్మ ఇళ్ళ అర్హులైనటువంటి పేదవారికి ఇల్లు ఇవ్వాలనేది సిపిఐ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని మరి మన మండలంలో ఎంపీడీఓ గారికి విశేష అధికారాలు ఉన్నాయి. మరి ఆయన ఇంటర్వ్యూల పేరుతో గత వారం రోజుల క్రితం మండల ఆఫీసులో మరి ఇతర అధికారులు ఇంటర్వ్యూలు అంటే ఒక కమిటీ ఉండాలి, బ్యాంక్ అధికారి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఇంకా వేరే అధికారులు ఎంపీడీఓతో సహా మరి కమిటీ ద్వారా ఇంటర్వ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి ఏం లేకుండా జిరాక్స్లు తీసుకొని
మరి ఇంటర్వ్యూ చేస్తున్నాం అనే పేరుతో మరి ఇంటర్వ్యూ చేసింది. ఓకే, దాని పేరుతో మన చిగురుమామిడి ఎంపీడో గారు తన ఛాంబర్లో మరి అధికారాన్ని మర్చిపోయి, నేను ఒక అధికారిని అని మర్చిపోయి కాంగ్రెస్ నాయకుడిగా వివరించడం చాలా బాధాకరం. ఎందుకంటే దీనికి ఉదాహరణ తన ఛాంబర్లో అధికార పార్టీ నాయకులను కూర్చుండబెట్టుకొని రాత్రి 12 వికాస పథకాలను ఎంపిక చేస్తున్నామని 4-5 రోజులు మరి ఎంపీడో గారు తన ఛాంబర్లో మరి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంటే అది ప్రజల ఆఫీసు, ప్రజలకు సంబంధించినటువంటి ఆఫీసు. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయడం మర్చిపోయి మరి వీళ్ళంతా రాత్రి దాకా కూర్చుండి మరి పైసల కూడా ఆశపడి అక్కడ ఎంపిక చేయడం జరుగుతుందా? మరి ఏ రకంగా ఆశించి వాళ్ళు ఆ రాత్రి లబ్ధిదారులను ఎంపిక చేస్తారో మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి ఎంపీడో మరి గ్రామ సభల ద్వారా పోయి గ్రామ సభలలో అర్హులైనటువంటి యువకులకు వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారికైనా అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసే బాధ్యత ఎంపీడో గారి అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి అలాంటి విషయాలు లేకుండా ఒక కమిటీ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయాలి. అలాంటివి లేకుండా మరి మండల ప్రజా పరిషత్ ఆఫీసు కాంగ్రెస్ ఆఫీసులాగా మార్చిన ఎంపీడో దాని మీద ఆయన బాధ్యత వహించాలి. దీని మీద జిల్లా కలెక్టర్ కానీ మరి మన జిల్లా పరిషత్ సిఓ గారు కానీ సమగ్ర విచారణ జరిపించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో విచారణ జరపాలి. మరియు అలాంటికి పాల్పడినటువంటి ఎంపీడో మీద చర్య తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.